నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి గోచార ఫలితాలు, మరి అదేవిధంగా పక్ష ఫలాలు కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా మరి నూతన సంవత్సరం అని చెప్పేటువంటి ఆంగ్ల నూతన సంవత్సరం అయినటువంటి జనవరి 2024 గాను జనవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయి, మరి ఈ ఫలితాల మూలంగా మనకు వచ్చేటువంటి ఆనందం, సంతోషం, కష్టం, సుఖం ఇవన్నీ ఉంటాయి. వీటిని కష్టాలు ఉన్నప్పుడు కానీ, ఏదైనా మనకు చెడు జరుగుతుంది అనేటప్పుడు కానీ కొంత సుగమం చేసుకోవడం కోసం ముందుగా ఈ ఫలితాలను తెలుసుకోవాలి. మరి ఆ విధంగా తెలుసుకునేటప్పుడు అందరికీ అలాగ ఉంటుందా అంటే కొంతవరకు మనకి ఇది దాదాపు ఓన్లీ 30% అని చెప్పచ్చు. ఎందుకంటే జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల వల్ల ఉండేటువంటి కారణాలు వేరు, ఇప్పుడు వేరు. అయినా సరే గ్రహాల యొక్క స్థితిని బట్టి, యుతిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు మనం ఈ 15 రోజులకు గాను ఒక్కొక్కరి వారి ఉద్యోగ, వ్యాపార అదృష్టాలు ఎలా ఉంటాయి, కుటుంబంలో ఎలా ఉంటుంది, సంతానంలో ఎలా ఉంటుంది, లేదా ఓవరాల్గా వారికి ఈ 15 రోజుల కాలంలో రాబోయే మంచి చెడు ఈ విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూడాలి. గ్రహస్థితి కనుక చూసినట్టయితే మేషంలో గురువు ఉన్నారు, కన్యలో కేతు, తదుపరి వృశ్చికంలో బుధ, శుక్రులు. అయితే బుధుడు 8వ తారీఖు మళ్ళీ మార్పు చెంది ధనుసులోకి వెళ్తాడు. ధనుసులో రవి, కుజులు ఉన్నారు. ఇక కుంభంలో శని, తర్వాత మీనంలో రాహు. ఇది గ్రహస్థితి. మరి ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు వృశ్చిక రాశిలోనే బుధ గురువులు ఉన్నారు. రాశిలో బుధ గురువులు ఉన్నప్పుడు దాదాపు అన్ని రకాలుగా ఇంకా మనకి సవ్యంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఏ రకమైనటువంటి కష్టం, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగదు. రాశిలో ఉండడం వల్ల మన మాట జరుగుతుంది, మనం అనుకున్నటువంటి కోరికలు తీరేటువంటి అవకాశం ఉంటుంది, ఆర్థికంగా బాగుంటుంది, ఆలోచన విధానం కూడా సరిగ్గా ఉంటుంది, అన్నీ సవ్యంగా జరుగుతాయని చెప్పచ్చు. ఇక 2లో ఉన్నటువంటి రవి, కుజుల వల్ల ఇది వాక్స్థానం, గృహస్థానం కాబట్టి కొద్దిగా కొంచెం మనం మాట్లాడేటప్పుడు మాత్రం మాట్లాడాలి, ఇంట్లో మనపత్తనమే జరుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే డామినేటింగ్ క్యారెక్టర్ రవి కాబట్టి. కాకపోతే కోపాన్ని వదిలేసి కొంచెం జాగ్రత్తగా మనం ప్రేమగా మాట్లాడితే మాత్రం తప్పకుండా ఇంట్లో అందరూ కూడా మన మాట వినేటువంటి స్థితి ఉంటుంది. లేదంటే కొంచెం చిన్న తగాదాలు, చిన్న పట్టింపులు, లేకపోతే మన మీద కోపంతో ఉండడం లాంటివి అయితే జరుగుతాయి. ఇక 4లో ఉన్నటువంటి శని అంటే 4 ఇది మాతృస్థానం, గృహస్థానం. 4లో శని ఉండడం వల్ల తల్లి యొక్క అనారోగ్య పరిస్థితిని సూచిస్తుంది. తల్లికి అలాగే కొద్దిగా అంటే అమ్మ ఆరోగ్యం గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి. అట్లాగే ఇంట్లో కూడా ఏ రకమైనటువంటి అంటే ఏ పని చేసినా కూడా చేసిందే చేయాలి, చాలా శ్రమ పడితే తప్ప మనకు ఈ పని పూర్తవ్వదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అందులో కొద్దిగా అది తప్పదు, కర్మానుసారంగా వచ్చేటువంటి పరిస్థితి కాబట్టి మనం తప్పకుండా ఏ పని చేస్తున్నా ఇప్పటి నుండి అలవాటైనటువంటి అలవాటే కనుక ఎప్పటి నుండో ఆ పనిని పదే చేస్తున్నట్టుగానే ఉండాలి. ఇక పంచమంలో రాహు ఉన్నాడు. పంచమంలో రాహు ఉండడం వల్ల ప్రాథమిక విద్యల్లో కూడా కష్టం కలుగుతుంది, ఎవరు కూడా చదువుకోవాలంటే ఇబ్బందిగా ఉంటారు. అట్లాగే సంతాన విషయంలో కొంచెం ఇబ్బందే ఉంటుంది. కాబట్టి సంతానం అంటే ఇప్పుడే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కానీ, ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో, గర్భిణీ స్త్రీలు ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాన్ని మాత్రం ఎర్లీ ప్రెగ్నెన్సీ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలి. మనం ఈ 15 రోజులు 15 రోజులని కాదు, దాదాపుగా రాహు పంచమంలో ఉన్నంతకాలం కూడా ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటే తప్ప మనకు మంచి ఫలితాలు ఉండవు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 6లో మరి గురువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకేమి రుణాలు, రోగాలు ఇలాంటివి అయితే ఏమి ఇబ్బందులు కలిగించవు, చక్కగా ఉంటుంది. మంచి
మనకు కావాల్సినటువంటి విధంగానే ఉంటుంది. ఎక్కడ అప్పులు అవి ఏమీ చేయకుండా. ఇక 11లో ఉన్నటువంటి వివాహంలో ఉన్న మనకు ఆకస్మిక ధనలాభం గురించి చెప్పేటువంటి స్థానంలో కేతువు ఉన్నాడు. కాబట్టి అంతగా మనకు ఎక్కడి నుండో ఏదో వచ్చేటువంటి పరిస్థితి అయితే ఏమీ కనిపించకపోవచ్చు. కానీ వృశ్చిక రాశి వారికి మొత్తంగా చూస్తే అంతా కలిపి మనకు ఇంతకు ముందున్నటువంటి పరిస్థితితో కనుక ఆలోచించినట్టయితే చాలా బాగుంటుంది. అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతారు. మీరు చేయాలి అనుకున్న దానికి కూడా మీకు ఇంట్లో మీ యొక్క అధికారం చెలామణి అవుతుంది. కాబట్టి ఇక్కడ కోపాన్ని తాపాన్ని పక్కన పెట్టి యోచించేటువంటి ఏ ప్రణాళిక అయితే ఉందో అది ఒక మంచి మనసుతో దీర్ఘకాలిక ప్రణాళికను మనసులో పెట్టుకొని యోజన చేసినట్టయితే చక్కగా భవిష్యత్తు ఉంటుంది అని చెప్పచ్చు. విన్నారుగా? మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు, గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి, గ్రహాల కలయికని బట్టి ఈ 15 రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం. అంటే దీన్ని పూర్తిగా ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం. మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే యొక్క గ్రహాలు ఏవి ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి పూర్తిగా అయితే కాదు, కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది. ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ ద్వితీయంలో కానీ ఇంకెక్కడైనా సరే మనకు ఉన్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది. అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది, ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి, దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెలుపును నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు. అందరం సుఖంగా ఉండాలి, అందరూ ఉండాలి, అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.